పౌర్ణానికి జరుపుకునేటటువంటి ఆంతర్యక కార్యక్రమంలో ఏదో ఒక ఉపనిషత్తు యొక్క ప్రమాణాన్ని చెప్పుకుంటూ ఉన్నాం మనం. అలాగే పోయిన నెలలో పౌర్ణానికి బృహదారణ్యకోపనిషత్తు చెప్పుకున్నాం. ఈరోజు కూడా అదే ఉపనిషత్తులో ఒకటి రెండు మంత్రాలను ప్రమాణం చేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పుకునేటటువంటిది ఏంటంటే, ఈ పౌర్ణానికి కానీ సత్సంగాలకు కానీ జన్మించినటువంటి జీవుడు తిరిగి నరకానికి కానీ స్వర్గానికి కానీ వెళ్ళకుండా మోక్షం పొందాలి. మోక్షం అంటే జీవుడు దేవుళ్ళలో కలిసిపోవాలి. జీవుడు దేవుళ్ళలో కలిసిపోవడానికి సంబంధించినటువంటి విషయానికి బ్రహ్మ విద్య అని పేరు. ఇది బ్రహ్మ విద్యకి అందరూ అర్హులు కాదు, స్త్రీలు అధికారులు కాదు, శూద్రులు అధికారులు కాదు అంటూ ఆంక్షలు పెట్టి బ్రహ్మ విద్య ప్రసారం కాకుండా చేశారు. కర్మోపాసనలు బాగా ప్రసారం చేశారు. ఈ యోగాన్ని జ్ఞానాన్ని మరుగుపరిచారు. అయితే ఈ మరుగుపరచబడడం వల్ల ఈ యోగ జ్ఞానాలు అందరికీ తెలియకుండా, ఒకవేళ చెప్పినా కూడా తెలియకుండా పోతుంది. ఇదే విషయాన్ని బృహదారణ్యకోపనిషత్తు అనేది, బృహత్ అంటే చాలా మంచి గొప్ప ఉపనిషత్తు. దీనికి ఇంత గొప్పతనం ఎందుకు వచ్చింది అనేది కూడా ఇప్పుడు ఆ రోజులలో మన భారతదేశానికి అంతటిగా కూడా రాజు చక్రవర్తి జనక మహారాజు. ఆ జనక మహారాజు శాస్త్రాలు ఇన్ని రకాలుగా చెప్పుతున్నాయి కదా, ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చెప్పుతున్నారు. అసలు ఇందులో చెసలో అసలైనటువంటి సబ్జెక్టు ఏంటి? బ్రహ్మమును పొందాలి అంటే దానికి ఏం కావాలి? కొంతమంది పండితుల సమావేశం అడిగాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా సమాధానాలు చెప్పారు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఒక సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభలో మొత్తం మన దేశంలో ఉన్నటువంటి యోగులు కానీ, జ్ఞానులు కానీ, సన్యాసులు కానీ, స్వామీజీలు కానీ అందరూ రావాలి. రాజుగారు ఆటరు, చక్రవర్తి అయిన అందరూ రావాలి. అలా అందరూ వచ్చినటువంటి సమావేశం ఏర్పాటు చేశాడు. అందరూ వచ్చారు. అక్కడ 10,000 గోవులకి కొమ్ములకి బంగారపు తొడుగులు తొడిగి, డెక్కలకి బంగారపు తొడుగులు చేయించి 10,000 గోవులను ఒక మంద పెట్టారు. ఇక్కడ సమాధానాలకు అన్నిటికీ సమాధానం చెప్పి, అసలు బ్రహ్మ విద్య అంటేటో బ్రహ్మనిష్ట అంటేటో చెప్పినటువంటి వాళ్ళు, నెగ్గినటువంటి వాళ్ళు ఈ 10,000 గోవుల్ని తొలగిపోవచ్చు బంగారాలతో సహా. అది అక్కడ చర్చ. దాంతో పాపం వచ్చిన పండితులందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్నారు. నెగ్గిపోతే 10,000 గోవులు వచ్చేస్తాయి, ఇంత బంగారం వచ్చేస్తాయి అని చెప్పేసి. ఎందుకంటే ఆ సభకు వచ్చినటువంటి వాళ్ళు అందరూ పండితులే, అందరూ యోగులే, అందరూ మునీశ్వరులు, మహాత్ములు. ఎందుకంటే చక్రవర్తి కదా, మరి ఏమంటాడని చెప్పేసి అందరూ వచ్చి కూర్చున్నారు. అందరూ కూడా గురుకులాలు ఉన్నాయి, శిష్యులు ఉన్నారు, మఠాలు, పీఠాధిపతులు అందరూ అన్నమాట. సభ జరుగుతుంది. ఆ సభలో ఈ జనక చక్రవర్తి చెప్పినటువంటి సమాధానం ఆలకించి, యాజ్ఞవల్క్య మహర్షి అని చెప్పేసి ఒక మహర్షి పైకి లెగిసి వాళ్ళ శిష్యులను కేకేసి, నాయనలారా గోవులందరినీ తోలుపండు మన ఆశ్రమానికి అన్నాడు. ఇంకా సభ జరగలేదు, సమాధానాలు చెప్పలేదు, ప్రశ్నలు వేయలేదు, ఏమీ వేయలేదు. గోవులన్నీ తోలుపోమంటే అందరూ అలాగ మౌనంగా చూస్తున్నారు. వీళ్ళేమో ఆవులన్నీ తోలిపోయారు. తోలిపోయేటప్పుడు జనక మహారాజు కూడా అలాగే ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంటి సభ జరగాలి కదా, గోవులన్నీ తోలిపోతారు. ఇంకా మిగతా వాళ్ళందరికీ ఎంతంత కోపాలు అంటే అంతంత కోపాలు వచ్చేసింది. వాళ్ళకు నచ్చలేదు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ సిద్ధాంతం కాదు. ఇక్కడ ప్రశ్నలు వేయాలి, ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి. ఏ సమాధానం చెప్పకుండా, ఏ ప్రశ్నలు వేయకుండా ఆవులన్నీ తొలిపోతున్నా బట్టి మాకు నచ్చలేదు అన్నారు. వెయ్యండి ప్రశ్నలు, ఎవడు కాదన్నాడు. ఇప్పుడు ప్రశ్నలు వేసిన తర్వాతే కానిద్దాం, ఆవులు ఏమీ ఉండవు, మళ్ళీ తోలుకొచ్చేసి కావాలంటేనే మీరు మాత్రం ప్రశ్నలు వేయండి అన్నాడు. వీళ్ళు కోపం మీద ఉన్నారు. వీళ్ళు నాలెడ్జ్ అంతా నా పార్టీలు వీళ్ళందరూ పండితులు. ఎవరికి తోచిన విధానంలో వాళ్ళ ప్రశ్నలు వేసారు. ఉత్కృష్టభరితమైనటువంటి సభ జరిగిందనమాట. అది జనకుడి సభ అంటారు దాన్ని, జనకుడి విద్యుత్ సభ. అందరు ప్రశ్నలకి సమాధానాలు చెప్పాడు. ఏ రకమైనటువంటి బ్రహ్మలోకం ఎలా ఉంటుంది, విష్ణులోకం ఎలా ఉంటుంది, జీవుడు చచ్చిపోతే ఏమవుతాడు, పుట్టినప్పుడు ఎలా అవుతాడు, తల్లి గర్భంలో ఎలా ప్రవేశించాడు, రకరకాల ప్రశ్నలు వేశారు.
అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. అది పెద్ద ఉత్కృష్టభరితమైనటువంటి గ్రంథం బృహదారణ్యకోపనిషత్తు అంటే. అది బ్రాహ్మణోపనిషత్తు. అప్పుడు అందులో కహోలుడు అనేటువంటి ఒక అసామి ఇంకా నచ్చలేదు, అన్నిటికీ చెప్పేస్తున్నాడు ఇతను సమాధానం అని చెప్పేసి ఇంకా అడ్డదిడ్డాలుగా తిక్కగా ఎలా పడితే అలా ప్రశ్న చేసేస్తున్నాడు. ఆ చెప్పినని చెప్పి అప్పుడు సభాసదులందరికీ నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను. శాస్త్రం యొక్క ప్రమాణాన్ని అనుసరించి, శాస్త్రము గురువు అనుభవం, చిన్నగా దారంపడా వచ్చే ప్రశ్నలు వేయాలి. దారి తప్పిపోయి అటేపు నుంచి ఇటేపుకి, ఇటేపు నుంచి అటేపుకి, స్వరం అంటే అదేటి ఇదేటి బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం, దీనికి సంబంధించి ఈ దారంపడ వచ్చే ప్రశ్నలు వేయాలి. దారి తప్పిపోయి ఎవడైనా ప్రశ్నలు ఎత్తే వాడు తలకాయ 1000 మొక్కల కింద పేలిపోద్ది అన్నాడు. ఈడన్నాడో ఈడంటే పేలిపోద్ది ఏంటని చెప్పేసి ఇతను మళ్ళీ వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేస్తున్నాడు. దారి తప్పిపోయిన ప్రశ్నలు వచ్చేసింది. వెంటనే సభలో అందరి మధ్యలో కూర్చుని ఉన్నాడు అతని శిరస్సు 1000 మొక్కల కింద పేలిపోయింది. అందుకని అప్పటి నుంచి కూడా శాస్త్రం తెలియాలి, అనుభవం ఉండాలి, గురువు కూడా ఉండాలి. ఎవరి స్వభావానికి అనుగుణంగా వాళ్ళు మాట్లాడకూడదు, ఎలా సంస్కారాన్ని. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ముందు జన్మలో అనేక జన్మలు ఎత్తొచ్చారు కదా. వచ్చిన ప్రతిసారి ఊరికే కూర్చున్నారా? ఏదో పూజో పునస్కారమో దానమో ధర్మమో ఏదోటి చేస్తూనే ఉంటారు, ఏదో మతాన్ని అనుసరిస్తూనే ఉంటారు, ఏదో దాన్ని దేవుడు అనుకుని ఆరాధన చేస్తూనే ఉంటారు. అప్పుడు అందరం పెక్క చచ్చిపోయి వెళ్ళిపోయారు అంతే. ఇంక ఎప్పుడైతే ఆ పాపం ఆ కహోలుడు తల పేరిపోయిందో ఇంక ప్రశ్నలు వేయలేదు. సాతిగానే సమాధానాలు అడిగారు, అన్నిటికీ సమాధానాలు చెప్పాడు. ఇప్పుడు నువ్వు అరుగుడువేనయ్యా బాబు, ఈ ఆవులను తోలుకుపోయావు కదా, ఇంక తోలుకురావక్కర్లేదు, అన్ని నీయ్య అని చెప్పేసి అక్కడ సభాముఖంగా అతనికి బిరుదిచ్చేసారు. అంటే బ్రహ్మ విద్య బ్రహ్మనిష్టాపరుడుగా అతనికి బిరుదిచ్చారనమాట. అలాంటి ప్రశ్నలు ఒక ప్రశ్న ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఏంటంటే ఇలా చనిపోయినటువంటి జీవుడు ఏమవుతాడు అనే ప్రశ్నకి, ఎన్ని ప్రశ్నలకి కాదు, ఇప్పుడు చనిపోయినటువంటి జీవుడు ఏమవుతాడు? గాల్లో కలిసిపోతాడా? స్వర్గం వెళ్తాడా? నరకం వెళ్తాడా? మోక్షం పొందుతాడా? మళ్ళీ వచ్చేటప్పుడు ఏ దారంపడో ఎలా వస్తాడో ఏటి? అది ప్రశ్న. అందరూ అదే ప్రశ్న అదే అన్నారు. అందరికీ ఆ సమాధానం చాలు అన్నారు. అప్పుడు అతను చెప్తున్నాడు అనమాట, 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం 5వ మంత్రం. సాధుకారీ సాధుర్భవతి పాపకారీ పాపో భవతి పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేన అదో కల్వాహు కామమయ ఏవాయం పురుష ఇది స యదా కామో భవతి తత్కుతుర్భవతి యత్కుతుర్భవతి తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే తభినవిసంపజ్యతే. మనకి సంస్కృతం ఇది అంత వివరణ తాత్పర్యం చూసుకుందాం. జీవుడు చనిపోయేటప్పుడు ప్రయాణం చేస్తున్నాడు కదా, దేన్ని పట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు అంటే చేసినటువంటి కర్మ యొక్క ఫలాన్నే. ఏ కర్మ? పుణ్యేన కర్మణా భవతి పాపేన పాపేన, అంటే పాపకర్మ ఫలాన్ని కానీ పుణ్యకర్మ ఫలాన్ని కానీ పట్టుకుని ప్రయాణం చేస్తున్నాడు. మన దారంపడ వెళ్ళేటప్పుడు ఏదో ఒక ఆధారం కావాలి కదా. శరీరం నుంచి నిష్క్రమించినటువంటి వాడు ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుందంటే సాధుకారి సాధుర్భవతి, వెళ్ళినటువంటి వాడు ఏమవుతాడు అంటున్నాడు. మళ్ళీ సాధుకారి సాధుర్భవతి అంటే మంచి పనులు చేసినటువంటి వాడు, పాపకారి పాపోభవతి పాపాలు చేసినటువంటి వాడు, పుణ్యేన కర్మణా భవతి పాపః పాపేన కర్మణా భవతి అదో కల్వాహం కామమయ దేవాయం పురుష ఇది. అంటే ఈ జీవుడు అసలు ఈ కర్మ ఎందుకు చేస్తాడు అంటే పుణ్యం చేసినటువంటి వాడు పుణ్యఫలాన్ని అనుభవిస్తాడు, పాపం చేసినటువంటి వాడు పాప ఫలాన్ని అనుభవిస్తాడు. అసలు ఈ పాపము పుణ్యము ఎందుకు చేస్తాడు అంటే పాపము పుణ్యము చేయడానికి అతను కామమయం దేవాయం పురుష, ఈ పురుషుడికి కోరుకుంటుంది.
లోపల ఉన్నటువంటి వాడు బయట చూసేటటువంటి ప్రపంచ విషయాదులను చూసి ఆ విషయాదులని సుఖాలు అనుభవించాలన్నటువంటి కోరిక అన్నమాట. కామమయం ఏవాయం పురుషైతి యదా కామో భవతి. అంటే ఆ లోపల దేనిని గురించి ఆలోచిస్తున్నాడో ఆ పనే చేస్తాడట. అంటే అతను కేవలం అలా వచ్చేసి యాదృచ్ఛికంగా కర్మ చేసేయడు. కర్మ చేయటానికి లోపల ఏదో జరుగుతుంది అక్కడ. ఆ జరిగేటటువంటి లోపల కామమయం ఏవాయం పురుష యథా కామో భవతి. అంటే లోపల ఆలోచన వచ్చింది. ఆ పుణ్యం చెయ్యాలనో, ఆ పాపం చెయ్యాలనో, లేదా తీర్థయాత్రకు వెళ్ళాలనో, లేదా ధర్మం చెయ్యాలనో, దానం చెయ్యాలనో ఏదో ఆలోచన వచ్చింది. ఆలోచనప్పుడు ఆలోచనకి తగినటువంటి కర్మ చేశాడు. యథా కామో భవతి. ఆ కోరికను అనుసరించి కర్మ చేశాడు. తత్ కుద్భవతి తత్ కుద్భవతి. అంటే ఏ కర్మ అయితే చేశాడో ఆ కర్మ ఫలాన్ని అనుభవించడానికి తత్ కర్మ కురితే యత్ కర్మ కురితే తదభి సంపద్యతే. అన్నిటికీ మూల కారణం తన సంకల్పం. మనసులో వచ్చినటువంటి సంకల్పాన్ని అనుసరించి కర్మ చేస్తుంటాడు. కర్మ చేసిన దాన్ని అనుసరించి ఫలితం వస్తుంది. ఫలితాన్ని అనిపించడానికి ఏమవుతాడు? మళ్ళీని మంచి పని చేసినటువంటి వాడికి మంచి, పాపం చేసినటువంటి వాడికి పాపము. జీవులలో సాధుకార్యం చేయవాడు సాధువై మళ్ళీ జన్మిస్తాడు. అలాగే పాపకర్మలు చేయవాడు మళ్ళీ పాపి పడతాడు. పునరపి పాపం పునరపి పుణ్యం. అంటే వెళ్ళి వచ్చేసాడు కదా, మళ్ళీని వచ్చినటువంటి వాడు ముందు ఏం చేసాడు అదే చేస్తాడు. ఎవరెన్ని చెప్పినా సరే అదేం కాదురా, నేను చెప్పినట్టు ఆలోచించండి, ఇదే మంచిది అంటుంటాడు. ఎందుకంటే అది పట్టేసి ఉంది అతని మనసులో. ఆయా ఆలోచనలతోటే అతను అందరి చేత ఆయా కర్మలే చేయించుంటాడు. జ్ఞానంలోకి వెళ్ళడానికి అతను ఒప్పుకోడు, అతను రాడు. అలాగే పుణ్యం చేయవాడు పుణ్యశాలి అయి ఉంటాడు. ఆ పుణ్యాలు చేయడానికే చూస్తుంటాడు. అతను కూడా దానాలు చేయడానికో ధర్మాలు చేయడం. అంటే మనం చేసేటటువంటి కర్మఫలాన్ని అనుసరించి ప్రతి ఒక్కరిని పరిశీలించండి. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చేసేటటువంటిదంతా కూడా ముందు జన్మలో చేసినటువంటి సంస్కారం, వాసన. అంతే. కొత్తగా నేర్పుదాకా అతను నేర్చుకోవడం. నువ్వు బ్రహ్మనిష్ట బ్రహ్మజ్ఞానం అంటే అందులోకి రాడు. పుణ్యం చేసుకుని వచ్చాడంటే పుణ్యకార్యాల్లో మనం ఏదైనా చెప్పామంటే చాలా భలే చెప్పారండి అని చెప్పేసి ముందుకు చాలా బాగా ముందుకు వస్తుంటాడు. అలాగే పాపాలు చేసినటువంటి వాడు పుణ్యం లేదు పాపం లేదు అంటే వెంటనే భలే చెప్పారండి అంటాడు. అంటే అతని సంస్కారాన్ని స్వభావాన్ని బట్టి అక్కడ చెప్పిన దాన్ని తీసుకుంటుంటాడు. అంటే జీవుడు పాప పుణ్యములు తగిన శరీరమును గ్రహించుటకు కారణమైన వాడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇతను చేసినటువంటి కర్మఫలం పాపమో పుణ్యమో దానికి తగినటువంటి క్షేత్రం ఇక్కడ తయారవ్వాలి. అలాంటి తల్లిదండ్రులు ఉండాలి. అలాంటి తల్లిదండ్రుల యొక్క వంశంలో పుట్టాలి అతను. ఇప్పుడు అతనికి ఒక సంకల్పం కలిగినప్పుడు ఒక నిశ్చయ బుద్ధి కలుగుతున్నది. అంటే ఎప్పుడు మనసులో సంకల్పం వచ్చింది ఆ సంకల్పానికి వెనకాల బుద్ధి ఉంటుంది. బుద్ధి నిశ్చయం చేస్తుంది. బుద్ధి నిశ్చయం చేసినప్పుడు కర్మ చేస్తాడు. అప్పుడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పనిచేస్తాయి. ఈ రకంగా ఎప్పుడు నిశ్చయ బుద్ధి కలిగినప్పుడు కర్మం చేయటం ప్రారంభిస్తాడు. తదుపరి ఆ కర్మఫలము అనుభవించడానికి రావడం జరుగుతుంది. ఇది ఒక సెక్షను. ఇది ఇందులో పరిణామం చెంది అవతల పక్కకి వెళ్ళడం ఇవతల పక్కకి వెళ్ళడం తక్కిట్లో తూకంలాగా ఈ ఇందులో ఉంటే ఇందులోనూ అందులో ఉంటే అందులోనే ఇందులోకి మార్పు చెందడానికి లేదు. అంచేత మార్పు అంటే పుణ్యకర్మ పాపకర్మ. యో యో అకామో నిష్కామ ఆప్తకామ ఆత్మకామో నతస్య ప్రాణా ఉత్క్రమంతి బ్రహ్మైవజన్ బ్రహ్మప్యేతి. ప్రాణా ఉత్కామంతి అంటే శరీరము నుండి ప్రాణము దూకడం, ఉపక్రమించడం అంటే బయటికి వెళ్ళిపోవటం. ఉత్కామంతి అంటే శరీరము నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది. యోకామో నిష్కామ అంటే ఈ రకంగా పుణ్యకర్మలు చేసాడు పాపకర్మలు చేసాడు వాటికి సంబంధించిన ఫలితం వచ్చింది. ఇంకొకడు పుణ్యకర్మలో పాపకర్మలో చేయకుండగా ఆత్మకామో నతస్య ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మనిష్టలో ఉన్నాడు. 2 రకాలు. పుణ్యకార్యాలు చేసినటువంటి వాడు ఒకడు, పాపకార్యాలు చేసినటువంటి వాడు. యో అకామో నిష్కామ ఆప్తకామ. ఆత్మకామం ఆప్తకాముడు వేరు ఆత్మకాముడు వేరు. అంటే నిష్కామం వేరు, కోరికను అనుసరించి చేసినటువంటి కర్మ వేరు. యోకామో అకామ నిష్కామ ఆప్తకామ. ఆత్మకామ నతస్య ఆత్మ అంటే ఇప్పుడు మనం చేసేటటువంటి బ్రహ్మనిష్ట.
ఆత్మజ్ఞానంతో ఆత్మనిష్ట. ఈ శరీరమందలి ఆత్మను తెలుసుకుని ఆత్మకి పరమాత్మకి భేదము లేదని ఆత్మజ్ఞానం ఎవడైతే చేస్తుంటాడో నతస్య అతనికి ప్రాణ ఉత్కమంతి, శరీరమునందలి ప్రాణం ఉత్కమించిన తర్వాత వెలుపులకు వచ్చిన తర్వాత బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, బ్రహ్మమవుతాడు. ఇన్ని శాస్త్రాలు చదవక్కర్లేదు, ఈ ఒక్క శ్లోకము చాలన్నమాట. ఎవడైతే బ్రహ్మ విద్యను తెలుసుకుని బ్రహ్మజ్ఞానంలో బ్రహ్మనిష్టలో ఆత్మజ్ఞానంలో ఆత్మనిష్టలో గడిపాడో ప్రాణ ఉత్కామంతి, శరీరమునందలి ప్రాణం ఎక్కడికి వెళ్తుంది? పుణ్యఫలాన్ని అనిపించడానికి వెళ్దాం, పాపకర్మ ఫలాన్ని అనిపించడానికి కూడా వెళ్దాం. మరి ఎక్కడికి వెళ్తుంది? బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యతి, బ్రహ్మమునందు కలిసిపోవటానికి వెళ్తుంది, బ్రహ్మములో లీనమైపోద్ది. ఇది ఈ రకంగా జ్ఞాని అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మకాముడైనటువంటి ఆత్మ కంటే వేరుగా మరొక దానిని లేదని తెలుసుకున్నటువంటి వాడు. అట్టి వాడి ప్రాణములో ఎసటికిని పోటు లేదు. అక్కడికక్కడే శరీరమునందు బయటికి రాగానే బ్రహ్మస్వరూపంలో అయిపోతాడు, అతను బ్రహ్మమైపోయాడు. ఈ రకంగా యదా సర్వే ప్రముష్యంతే కామాయేష్య వృధిశ్రితాః, యదా సర్వే ప్రముష్యంతే కామాయేష్య వృధిశ్రితాః అదమత్యో అమృతో భవ యత్ర బ్రహ్మ సమశ్నుతే. ఇది అమృతం. ఇప్పుడు జీవుడు హృదయమందు గల ఆ మనసులో ఆత్మ ఉంది, మనసు కూడా ఉంది. మనసులో కోరికలు ఉన్నాయి. ఆ మనసులో ఉన్నటువంటి కోరికలన్నిటిని వదిలి ఆత్మస్వరూపాన్ని పొందాలనేటువంటి కోరికను పెంపొందించుకోవాలి. మనసులో రెండు రకాల కోరికలు ఉన్నాయి. ఎలాగైనా సరే జన్మ పోకుండా ఆత్మ అంటేటో పరమాత్మ అంటేటో బ్రహ్మం ఏంటో తెలుసుకోవాలో, గురువును పట్టుకోవాలో, దానికి సంబంధించిన శాస్త్రం చదవాలి అనేటువంటి ఆలోచన మనసులో రావాలి. ఆ ఊరు వెళ్ళాలి, ఈ ఊరు వెళ్ళాలి, ఇది చూడాలి, అది చూడాలి, అలాంటి ఆలోచనలు మనసులో ఉన్నాయి. యదా సర్వే ప్రముష్యంతే కామాయేష ఉద్దిశ్యత, హృదయంలో ఈ రెండు ఉన్నాయి. ఈ రెండాంటిలోని మత్యో అమృతో భవ. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఓ బుద్ధిమంతులారా, ఏ జీవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మనసుకి ఇంకో ఇలాగెళితే మృత్యువు, ఇలాగెళ్తే అమృతం. మత్యో అమృతో భవ. మర్త్యుడు అంటే మళ్ళీ పుట్టడానికి పోగొట్టుకునేటువంటి కర్మఫలాన్ని పట్టుకుని వచ్చేటటువంటి వాడు. మర్త్యో అమృతో భవ. అమృతత్వాన్ని అంటే జీవుడు దేవుళ్ళు కలవడానికి కానీ, లేకపోతే మళ్ళీ చేసిన కర్మఫలాన్ని అనిపించడానికి స్వర్గమో నరకమో మంచి జన్మో, ఈ రకంగా మర్త్యుడు అంటే పుట్టి చచ్చేవాడిని మర్త్యుడు అంటారు. సావు పుట్టుకలు లేనటువంటి వాడిని అమృతుడు అంటారు. మర్త్యో అమృతో భవ చేత్ర బ్రహ్మ సమశ్నుతే. అంచేత తనలో, తన మనసులో, తన హృదయంలో ఉన్నటువంటి మనసును తిప్పాలి. మనసుకి బాహ్య సంబంధమైనటువంటి, బాహ్య సంబంధం అంటే పుణ్యానికి సంబంధించినటువంటి, పాపానికి సంబంధించిన ఏ ఆలోచనలు వచ్చినా సరే అవి జన్మకు తీసుకురావడానికే కారణం. అలాంటి ఆలోచనలను తప్పించి ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏంటి, నేను ఆత్మనే. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఏమైంది? మమైవాంశో జీవల్లోకే జీవభూత సనాతన. జీవుడు నా అంశమే అని చెప్పాడు ఆయన. జీవుడు నా అంశం అన్నాడంటే నేను కృష్ణ పరమాత్మకి అంశమే కదా. అంటే నేను శరీరము కాదు, ప్రాణము కాదు, మనసు కాదు, అంటే నేను ఆత్మస్వరూపం అన్నమాట. అంటే దేవుడిని అన్నమాట, దేవుని యొక్క అంశం అన్నమాట. అంటే దేవుడి యొక్క అంశం అయితే దేవుడు ఎవరో కానీ జనన మరణాలు లేనటువంటి అమృత స్వరూపుడు. అయితే నేను అమృత స్వరూపుడిని. పుట్టుగా సాగుతో కూడుకున్నటువంటి శరీరం నేను కాదు అనేటువంటి ఆలోచన నిరంతరము మనసులో ఉంటారు. అలాంటి మనసులో ఉన్నటువంటి త్యత్ర బ్రహ్మ సమశ్నుతే. అలాంటి వాడు శరీరం నుంచి ప్రాణం బయటకు వచ్చినప్పుడు బ్రహ్మంలో కలుస్తుంది. మిగతా వాళ్ళంతా కూడా జన్మించడానికి వెళ్ళిపోతారట. ఈ రకంగా ఆలోచించకుండా మనసులో వచ్చినటువంటి బాహ్య సంబంధమైనటువంటి ఆలోచనలతోటి, ఆలోచనలకు సంబంధించినటువంటి కర్మలే ఎవడైతే చేస్తాడో అటువంటి వాడు అందం తమహ ప్రవచంతి ఏ అవిద్యముపాసతే. వీళ్ళందరూ కూడా అవిద్యోపాసకులు అన్నారు. అంటే మనసును తిప్పుకొని లోపల ఆత్మలో విలీనం చేయడానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు విద్యావంతులు. అనాత్మ వైపుకి తిప్పి
ఏదో పేరు ప్రఖ్యాతుల కోసమో ధనం కోసమో ఇంకో కొంతకో బయటికి తిప్పి బయట చేసేటటువంటి వాళ్ళందరూ కూడా అవిద్యోపాసకులు. అందం తమః ప్రవిశంతి. అందం అంటే చీకటి, గొయ్య. ప్రవిశంతి అంటే పడిపోవడం. ఇలాంటి అవిద్యోపాసకులందరూ మరణించిన తర్వాత, శరీరం నుంచి ప్రాణం బయటకు వచ్చిన తర్వాత ఆ జీవుడు గోతులో పడిపోతాడు అంటున్నాడు. గోతులో పడిపోతే ఏమిటి? ఆ కర్మఫలాన్ని అనిపించడానికి మళ్ళీ పుట్టడము చేవడం అదొక పెద్ద లింక్ అంతే. ఇంకది దాన్ని తెగ్గొట్టుకుని బయటపడడం వాడి వల్ల కాదు. అంచేది ఏ అవిద్య ఉపజిత అంచేత నైనా ఓ సాధకుడు విద్యోపాసన ఆచరించి, విద్యోపాసన అంటే మంత్రాలు చదవడం గట్టా కాదు, అంతర్ముఖబుద్ధితో సాధన చేయటం. సాధన చేసి మనసుని శుద్ధం చేసుకుని దేవుళ్ళో కలపడానికి ప్రయత్నించడం. ఈ రకంగా ఆనంద నామతే లోక అందేన తమసావృతా తాంస్తే ప్రేక్షాపి గచ్చంతి అవిద్యాంశో బుధా జన. ఈ రకంగా ఏదో భాష్య సంబంధమైనటువంటి విషయాలలో గౌరవం కలుగుతుంది అనుకోండి, ఆనందం కలుగుతుంది. అందం తమ ప్రవేశించి ఏ విద్య ఆనంద నామతే లోక. లోకంలో అందరూ కూడా పేరు ప్రఖ్యాతుల కోసమో డబ్బు కోసమో గొప్ప కోసమో ఆనంద నామతే లోక. ఈ రకంగా ఆ రకమైనటువంటి భాష సంబంధమైనటువంటి విషయానందాలకు లొంగిపోయి లోబడిపోయి ఆనంద నామతే లోక అందేన తమసావృత. ఇలాంటి భాగ్య సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం, వాటి వల్ల వచ్చే ఆనందం కోసం ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో అటువంటి వాడు అందేన తమసావృత. అందుడు చీకటి గోతులు ఎలా పడిపోతాడో అలా పడిపోతాడు. తాంతే ప్రేక్షాపి గచ్చంతి అవిద్యాంశో బుధా జన. అటువంటి చీకటి గోతులో నుంచి పడిపోకుండా తప్పించుకుని తాంస్తే, బాబు నేను కూడా ఇలాగే ప్రేక్షాపి గచ్చంతి. ప్రేత్యాపి గచ్చంతి అంటే శరీరం పోయిన తర్వాత ప్రేతాత్మ అంటారు. వాడు ఎందులో పడతాడు? గోతులో పడిపోతున్నాడు కదా. అలా గోతులో పడిపోకుండా అన్యభ్యాంశో బుధా జన. నీకు తెలివి ఉంటే, నీకు ఎవళ్ళన్నా చెప్తే దేంట్లో గోతులో పడిపోకుండా చూసుకోమంటున్నాడు. నువ్వు గోతులో పడకూడదు. తాంస్తే ప్రేక్షాపి గచ్చంతి విద్యాంశో బుధా జన. బుధుడు మాత్రం అంటే ఆ రకమైనటువంటి జ్ఞానం, నమ్మకం, శాస్త్ర ప్రమాణం, గురువు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అన్య విద్యాంశో బుధా జన. విద్యాముషులు ఆ గోతులో పడరు, ఆ చీకటి గోతులో పడరు, ఆ మృత్యువుకు లొంగరు. ఇతను మోక్షాన్ని పొందుతాడు. అతను మళ్ళీ చేసిన కర్మ ఫలాన్ని అనిపించడానికి వెళ్తూ వస్తుంటాడు. ఆత్మానం చే ద్విజానేయో దయమస్థితి పురుష హిమత్యన్యస్య కామాయ శరీర మనసం జ్వరేతు. ఈ ఆత్మ ఎవరింతకనే ఆత్మానం చే ద్విజానేయ. బాగా గుర్తుపెట్టుకోండి. ద్వి అంటే రెండు ఆత్మలు లేవు. దేవుడికి ఒక ఆత్మ, జీవుడికి ఒక ఆత్మ లేదు. అందుకనే ఆయన ఏమన్నాడు? నా అంశం నీలో ఉంది, నాలో ఉన్నటువంటి స్వరూపము నీలో ఉన్నటువంటి స్వరూపము నేను రెండు ఒకటే అన్నాడు. ఆత్మానం స్వే ద్విజానేయ. రెండు వస్తువులు కాదు దేవుడు. ఇద్దరు దేవుళ్ళు లేరండి, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇద్దరు ఆత్మలు లేరు. ఒకటే దేవుడు, ఒకటే ఆత్మ. ఆకాశం ఉందండి, ఎన్ని రకాలుగా విభజించినప్పటికీ ఆకాశం ఒకటే. కుండ తయారు చేసినా, ముంత తయారు చేసినా, మూకుడు తయారు చేసినా ఆ ఆకాశంలో తయారు చేసిన అన్నట్లోనే ఉండేది ఆకాశమే. మఠంలోనూ ఘటంలోనూ అన్ని అంతా ఒకటే ఆకాశమే. అట్టి మాదిరిగా దేవుళ్ళో తయారైంది ప్రకృతి. ప్రకృతి అణువులతో పరమాణువులతో తయారైనటువంటి విశ్వ సముదాయం ఇదంతా కూడా ఈ దృశ్యం, ఇది వస్తువు, ఇది నామరూపాదులతో జనన మరణాలతో నిరంతరము పరిణామం చెందేటటువంటిది. ఇటువంటి పరిణామం చెందేటటువంటి ప్రతి వస్తువులోనూ ఒకే వస్తువు ఉంది. అది రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఒక్కటే. ఆత్మానం చే ద్విజానేయ దైమస్థితి పురుష. పురుషుడు దాన్ని దర్శించాలి. తనలో ఉన్నటువంటి ఆత్మను దర్శించాడు అనుకోండి, అందరిలోనే ఉన్నటువంటి ఆత్మని దర్శించినట్టే. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆత్మ ఏదో అదే అందరిలోనే ఉంది. ఇది నీలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్తు బ్రహ్మమే. దాన్ని అహం బ్రహ్మస్మి అంటారు. మరి అటువంటి ఆత్మ అందరిలోనే ఉంది కదా, దాన్ని అయమాత్మ బ్రహ్మ. చూడండి, వేదం ఎంత చక్కగా చెప్పింది. నాలో ఉన్నటువంటి బ్రహ్మ ఆత్మ, అందరిలోనే ఉన్నటువంటి బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ.
అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ కిమచ్చన్యస్య కామాయ శరీర మనుజంజ్వరేతు. ఇంకా ఎవడైతే పొందవలసిన దానిని పొందాడో, తెలుసుకోవలసినటువంటి దానిని తెలుసుకున్నాడో, ఇంకా అడిగి భయం ఏంటండి? భయపడవలసింది ఇది నేను అనుకుంటేనే. దీనికే సమస్య. బాధలు, భయాలు, సుఖాలు, దుఃఖాలు, రోగాలు, రొచ్చులు అన్ని దేనికి? శరీరానికే. కిమచ్చన్యస్య కామాయ. దీనికి సంబంధించి అసలు పొందాల్సినటువంటి దాన్ని పొందెత్తి ఇంక కోరికలు ఏమున్నాయి? ఇంకా తెలుసుకోవలసింది ఏముంది? తెలుసుకోవలసింది తెలిసేసుకున్నాడు. పొందాల్సినటువంటి దాన్ని పొందేసాడు. ఇంకా శరీరం మనుషుని స్వరేతు. మనిషి శరీరం వచ్చిన తర్వాత ఏది తెలుసుకోవాలో, ఏది పొందాలో అది పొందేసినటువంటి వాడు ఇంకా దుఃఖించవలసినటువంటి పని లేదు, ఇంక భయపడాల్సినటువంటి పని లేదు. అంచేత స విశ్వకృతజ్ఞ సర్వస్య కర్త తస్య లోహ సతు లోకమేవ. ఆత్మసాక్షాత్కారమును బడిసినవాడు విశ్వకృత్ అనగా జగత్ సృష్టి చేసినవాడు, సర్వమును సృష్టించినవాడు, సమస్తము అతని లోకమే. సమస్త లోకములు ఆత్మంది కల్పించబడి ఉన్నాయి. అంటే తన లోపలికి వెళ్ళి తన స్వస్వరూపాన్ని పట్టుకుని చూస్తే తన ఆత్మలోనే సమస్త లోకము ఉంది. ఆ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ తనలోనే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి అతని పరిస్థితి ఏంటిది? ఎంత గొప్ప జ్ఞానం! చేత ఇహైవ సనోద విద్వద్వయం సయేద వేదిర్మహతి వినష్టి ఏ యతద్విదురమృతే భవ సన్యతేతరే దుఃఖమేవాభియంతి. ఈ ప్రపంచమున మనము సాధనచే బ్రహ్మత్వం పొందిన వారము లేని ఎడల మహా కష్టము కలుగును. ఈ జ్ఞానం తెలుసుకోకుండా ఏదేదో పూర్వజన్మ సంస్కార వాసనలను బట్టి పక్కకి ఎవడైతే జారిపోయాడో అటువంటి వాడు ఈ సాధనతో బ్రహ్మజ్ఞానాన్ని పొంది బ్రహ్మత్వం పొందలేనటువంటి వాడు. ఇతనికి మళ్ళీ మహా కష్టం. అంటే మళ్ళీ ఇంకో జన్మ, ఆ జన్మకి ఇంకో జన్మ, ఆ జన్మకి ఇంకో జన్మ, అదొక లింకు. ఆ లింకును తగ్గట్టుకోవడం అతనికి మహా కష్టం అయిపోతాడు. అంచేత బ్రహ్మ విద్యచే మోక్షం కలుగును, అది లేనిసో దుఃఖం కలుగును. అంతే. మోక్షం పొందడానికి చూడండి. యథైత మను పశ్యతాత్మానం దేవమంజుష ఈశానం భూత భవస్య నతో విజుగుప్యతే. కలిగి ఉన్నట్టు కలగబోనట్టు సమస్తకును అధిపతి అయిన పరమాత్మను ఎప్పుడు జీవుడు సాక్షాత్కరించుచున్నాడో అప్పుడు అతడికి దేనికి భయపడాల్సిన పని లేదు. ఏమయ్యాడు అతను? అదే ఇది, ఇదే అది. జత ప్రాణశ్య ప్రాణముత చక్షుష చక్షుష్య రుత శ్రోత్రస్య శ్రోత్రం మనసో ఏ మనోవిదు తే నిశికురు బ్రహ్మ పురాణమగ్రామ్యం. అంటే ప్రాణశ్య ప్రాణ. ఇది చాలా కొంచెం బుద్ధి బలాన్ని బట్టి ఉపయోగించాలి. ప్రాణశ్య ప్రాణముత చక్షుష. ప్రాణానికి ప్రాణం ఆత్మ. ఆత్మ లేకపోతే ప్రాణం చేయడం. చక్షుక్షరుత శ్రోత్రస్య శ్రోతం. చెవి ఉందనుకోండి, చెవి జడం. చెవికి ఆత్మ లేకపోతే చెవి వినలేదు. ప్రాణానికి ఆత్మ లేకపోతే ప్రాణం పనిచేయదు. మనసుకి ప్రాణం మన ఆత్మ లేకపోతే మనసు పనిచేయదు. అంటే ప్రాణానికి మనస్సుకి కంటికి చక్షురుత శ్రోత్రస్య శ్రోతం. కంటికి ఆత్మ, ఆత్మ లేకపోతే కన్ను పనిచేయదు. చెవికి ఆత్మ లేకపోతే చెవి పనిచేయదు. మనసు ఏ మనోవిధు. మనసుకి ఆత్మ లేకపోతే పనిచేయదు. జతే నిశుకురి బ్రహ్మ పురాణమగ్రాహ్యం. అంటే అన్ని వస్తువులకి ప్రపంచంలో సమస్త వస్తువు పరిణామం చెందుతుందంటే, ప్రకాశవంతంగా కనిపిస్తుందంటే దాని వెనకాల ఆత్మ ఉంది. నీ మనసు ఆత్మ వల్లే పనిచేస్తుంది. నీ ఇంద్రియాలు ఆత్మ వల్లే పనిచేస్తున్నాయి. నువ్వు ఆలోచిస్తున్నావంటే నీ మనసు ఆలోచన చేయడానికి కారణమైనటువంటి శక్తి నీ ఆత్మ నుంచే అందుతుంది. ఆత్మే నువ్వు. అంటే నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏది ఆలోచించినా సరే అక్కడ నువ్వు ఉంటావు. చూడండి, నువ్వు లేకుండా ఉండదు. నువ్వు లేని స్థితి లేదు. నువ్వు ఉంటేనే ఆ సంకల్పం, ఆ విషయం, ఆ చేసే పని కానీ సంకల్పం కానీ ఏదైనప్పటికీ కూడా దాన్ని వెనకాల నువ్వు ఉన్నావు. నేను. ఆ తర్వాత మిగతాదంతా సరిగ్గా చూడండి. నేను, నా శరీరము. ఎక్కడుంది శరీరం? యువతలు ఉంది. శరీరానికి వెనకాల నువ్వు ఉన్నావు. నా ప్రాణము. ప్రాణం ఎక్కడుంది? యువతలు ఉంది. ప్రాణాన్ని వెనకాల ఆత్మ ఉంది. ఎవడు చూశాడు? నేను చూశాను. అంటే ఈ కంటి వెనకాల ఎవడున్నది? ఆత్మ. చెవి వెనకాల ఆత్మ.
ప్రతి జీవుడు వెనకాల ఎవడు? ఆత్మ. ఆత్మ లేనటువంటిది ఏమి లేదు. ప్రాణస్య ప్రాణమత చక్షుష చక్షురుత శ్రోతశ శ్రోత్రం మనసో ఏ మనోవిధు తేన సుగుప్తి బ్రహ్మ పురాణమగ్రాహ్యం. ఇది పురాతనమైనటువంటి, దానికి పుట్టుక లేదు, పైగా దానికి కొలత లేదు, దాని అనంతం. అది ఉన్నా కాడ అందులోనే ఇవన్నీ ప్రవేశించి పనిచేస్తున్నాయి. అదే ఎన్నాటికి ఆధారం. అది లేకుండా ఏది పని చేయలేదు, దేనికి చైతన్యం ఉండదు. అది అన్నిటికీ మూల కారణమైనటువంటిది ఆత్మ. ఆత్మని స్వరూపం. ఇంకెంత విచిత్రం ఏంటండి, నీ మూలంగానే అన్నీ పనిచేస్తున్నాయి. ముందు నీలోకి వెళ్ళి నీ ఆత్మను తెలుసుకున్నప్పుడు నీ ఆత్మస్వరూపంలో నీ శరీర ప్రాణమానుషాదులన్నీ ఎలా పనిచేస్తున్నాయో అదే పరమాత్మలో సమస్త జగత్ విషయాదులు పనిచేస్తున్నాయి. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా సూర్యుడిలో నేనున్నాను, నా ప్రకాశంతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అన్నాడు. చంద్రుడిలో నేనున్నాను, చంద్రుని యొక్క ప్రకాశం నా వల్లే ప్రకాశించబడుతున్నాడు అన్నాడు. అలాగే ఇంద్రుడిలో నేనున్నాను, చంద్రుడిలో నేనున్నాను, దేవతలో నేనున్నాను, దేవుళ్ళలో నేనున్నాను. అంటే వీళ్ళందరిలోనే ఉన్నాను అన్నది ఏది? నేను. అదే ఆత్మ, అదే పరమాత్మ. అంటే వ్యష్టిలో ఉంటే ఆత్మ అన్నారు, సమిష్టిలో ఉంటే పరమాత్మ అంటారు. ఈ ప్రత్యేకాత్మ పరమాత్మ లేకత్మే బ్రహ్మం అంటారు. దీనికి కొలత లేదు, దీనికి రూపము లేదు, నామము లేదు. అపారమైనటువంటి అనంతమైనటువంటి అద్వితీయమైనటువంటి మహాచైతన్యం. అది నీ స్వస్వరూపం. దానిని ధ్యానించు. అదే నేను భావన చెయ్యి. నీకు పొందినా పొందకపోయినా తెలిసినా తెలియకపోయినా చెప్పిన మాట విను, నమ్ము, విశ్వసించు. దారి పట్టుకుని జారిపోక ఇంకో దాంట్లోకి ఇందులోకి జారి గంతులు వేసేయడం అనుకోండి. గంతులు అయితే ఏదో వస్తుంది, దానికి సంబంధించినటువంటి సాధుకారి చాతుర్భవతి. నువ్వేదో పాటలు పాడతావు, పద్యాలు పాడతావు, నేర్చుకుంటావు, ఏదో చేస్తే ఏమవుతుంది? ఏదో వస్తుంది దానికి సంబంధించింది. అది కాదు. అంచేత మనసైవాను ద్రష్టవ్యం నేహ నానాస్తికించిన మృత్యోష్య మృత్యుమాప్నోతి ఇవ నానేవ పశ్యతి. ఈ రకంగా నువ్వు ఆత్మను వదిలేసేసి మనిషిగా పుట్టావు, విషయం కూడా తెలిసింది, అయినా సరే అహంకారంతోటో అభిమానంతోటో గొప్పతనంతోటో నేను అందరికంటే గొప్పండి, నాకు అన్నీ తెలిసిపోయినండి, నాకు ఎవడో సరిపోడండి, నా దగ్గర ఎవడో సరిపోడండి అన్నట్టుగా ఇలాగే తయారైతే మనసైవాను ద్రష్టవ్యం నేహ నానాస్తికించిన. ఈ మనసును దాటి నీలో ఉన్నటువంటి స్వరూపాన్ని తెలుసుకోకపోతే మృత్యోష్య మృత్యుమాప్నోతి. నీవు ఇప్పుడు సావులో ఉన్నావు, దాన్ని మృత్యు అంటారు. మృత్యన్న మృత్యమాప్నోతి. మళ్ళీ ఇంకో మృత్యుని, మృత్యువు నుంచి మరొక మృత్యువుని, మృత్యువు నుంచి మరొక మృత్యువుని, మృత్యువు నుంచి మరొక మృత్యువుని. చూడండి ఎలా చెప్తున్నాడు. ఈ జీవుడు ఈ దారిని వదిలేసి ఇలా బయటికి వెళ్ళే పుణ్యకర్మలని పాపకర్మలని లయ్యని అని అలా తిరిగాడు అనుకోండి, మృత్యోక్ష మృత్యుమాప్నోతి ఇహ నానేన పశ్యతి. ఎంత కాలానికి మృత్యువు నుంచి మరో మృత్యువుని పొందుతానే ఉంటాడట. ఎందుకంటే ఏ జన్మ వచ్చినప్పటికీ కూడా సావాలి కదా. ఎలాంటి జన్మ వచ్చినా సరే మరి చనిపోతే ధనవంతుడు కడుపును కొడతాడండి, సావు ఉండదా? దేశాన్ని పరిపాలించినటువంటి ప్రభువు కడుపును కొడతాడండి, సావు ఉండదా? చనిపోతే మృత్యు అంటారు. నీవు తినడానికి తాగడానికి కట్టుకోవడానికి ఉండడానికి సరిపడనంటే చాలు, నువ్వు పెద్ద జమీందారుడు అయిపోక్కర్లేదు. మనిషికి ఎదవ దరిద్రపు కొట్టి ఆశ ఏంటంటే బాగా పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు చేసి నేను కూడా అలా డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఆడేదో సుఖపడిపోతున్నాడు అనుకుంటాడు. డబ్బు సంపాదించే కొద్ది భయమండి, బాధ కాపాడాలి దాన్ని. అదేం చిన్న విషయం కాదు. నీకు సరిపడగా ఉంటే ఇక సుఖంగా కళ్ళు మూసి పడుకుంటాడు. ఆడు అలా పడుకోలేడు, నిద్ర పట్టదు. కొడుకు మోసగించవచ్చు, భార్య మోసగించవచ్చు, లేకపోతే స్నేహితుడు మోసం చేయవచ్చు. వీడి దగ్గర ఏదైనా ఉన్నదంటే పట్టుకోవడానికి. అంచేత మృత్యువు నుంచి మృత్యువును పొందడానికి ప్రయత్నం చేయకు నాయనా, మోక్షాన్ని పొందు, మృత్యువును పొందకు. నిర్మలమైనటువంటి మనసు చేతనే ఆ ఆత్మను నువ్వు చూడగలుగుతావు. అంచేత నీలో ఉన్నటువంటి ఆ మనసును శుద్ధం చేసుకో. ఆ మనసును నిర్మలం చెయ్యకపోతే నీ మనసు ఎటో పక్కకి తిప్పుతూనే ఉంటుంది, ఏదో పక్కకి తిప్పుతూనే ఉంటుంది. అలా నువ్వు తిరుగుతూనే ఉంటావు. తిరిగి ఏమవుతావు? ఆత్మను సాక్షాత్కరింపజేసుకోకుండా మృత్యు పోలవుతావు. ఇది అనేకత్వం ఒక్కింతైనా లేదు. అంచేది అనేక విభాగాలతో కూడుకున్నంతా కూడా ఆత్మ కాదు. అన్నిటిని ప్రకాశింపజేసే దాని వెనకాల ఉండేటటువంటి ఆత్మ ఒక్కటే, బ్రహ్మమే. ఎవడేసాడు అనేకత్వం చూసినా అతడు ఒక మృత్యువు నుండి మరి ఒక మృత్యువును పొందుతాడు. అనేకత్వం లేదు, ఏకత్వం. ఆ ఏకత్వాన్ని దర్శించు. ఆత్మ దగ్గరే ఏకత్వం ఉంది.
బహిర్ముఖంగా ఏకత్వం లేదు. ఇలా బయటకు చూసామనుకోండి, ఈయన ముఖం ఒకలాగా ఉంది, ఆయన ముఖం లాగా ఉంది. వీళ్ళందరూ ఒకటేనండి అన్నారంటే ఎలా కుదురుతుంది? అందరూ కొంచెం డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, కొంచెం మంచోడు ఉన్నాడు, కొంచెం చెడ్డోడు ఉన్నాడు, అందరూ ఒకటైతే ఎలా కుదురుతుంది? మీరు అందరూ ఒకటేనండి అంటే వాళ్ళు ఒప్పుకోరు. నన్ను కొంచెం గొప్పవాడు కదా చూడాలంటాడు. కానీ లోపలికి వెళ్తేనే అందరూ ఒకటే. అంచేత అందరినీ ఒకటిగా చూసేది ఆత్మస్వరూపంలోనే, ఆ బ్రహ్మములోనే. అటువంటి బ్రహ్మస్వరూపంలోనే ఎవడైతే లోపలికి వెళ్ళి లీనమయ్యాడో అటువంటి వాడు ముఖ్యుని పొందాడు. ఏక దైవానుద్రష్టవ్య మేతదప్పరమేయం ధ్రువం విరజ పర ఆకాశ దజాత్మ మహాంధ్రువ. ఆ బ్రహ్మము ఏకముగా అంటే ఆకాశము వలె చూడబడినట్టు. అంటే ఆకాశం అనేటువంటిది ఒక ఉపమానంగా చెప్తున్నాడు. ఆకాశం ఎలాగైతే నిర్మలంగా కొలత లేకుండా రూపము లేకుండా ఉందో అట్టి మాదిరిగా ఆకాశము వలె నిర్మలంగా చూడాలి. అది అప్రమేయమైనది, ధ్రువమైనది, నిత్యమైనది, మాలిన్యరహితమైనది. ఆకాశము కంటే ఆకాశం వల్ల చూడమన్నాం కనుక ఆకాశముగా చూడకూడదు. ఆకాశము కంటే సూక్ష్మమైనది, జన్మము లేనిది, సర్వశ్రేష్టమైనది, నాశరహితమైనది ఆత్మ. అది నీ స్వరూపం. దాన్ని మళ్ళీ 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 చెబుతాం చూడండి. ఏ బ్రహ్మమును ఏకముగా చూడవలను. అది అప్రమేయమైనది, ధ్రువమైనది, నిత్యమైనది, మాలిన్యరహితమైనది, ఆకాశము కంటే సూక్ష్మమైనటువంటిది, జన్మము లేనటువంటిది, సర్వశ్రేష్టమైనది, నాశరహితమైనది. ఆత్మకు చావు లేదు, జన్మ లేదు, పరిణామం చెందదు. భగవద్గీతలో చెప్పారు, అది కాల్చబడదు, తడుపుబడదు, ఖండించబడదు కదా. అది మన స్వరూపం. దాన్ని ముక్కల కింద నరుకుదారంటే నరకబడదు, మంటేసి కాల్చేద్దారంటే కాల్చబడదు, నీటితో తడుపుదారంటే తడుపుబడదు. అది ఎలాంటిది? నిర్మలమైనటువంటి నిశ్చలమైనటువంటి ప్రజ్ఞాన స్వరూపము, జ్ఞాన స్వరూపం. ఇన్ని లక్షణాలతో తమేవ ధీరో విజ్ఞాయ ప్రజ్ఞాం కుర్వీత బ్రాహ్మణ నానుధ్యాయాద్ బాహు నిబంధ్యాసో విగ్లాసనం హి తదతి. ఇట్టి బ్రహ్మమును ఎవడు పొందుతాడు? తమేవ ధీరో విజ్ఞాయ, ధీరుడు పొందుతాడు. ఈ సభలో కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఎవరు ధీరులో, ఎవరు బలవంతులు అంటే శారీరక బలమా? కాదు కదా. తమేవ ధీరో విజ్ఞాయ, ఎందులోని? జ్ఞానములో. తమేవ ధీరో విజ్ఞాయ, విజ్ఞానములో ధీరుడెవడో. ప్రజ్ఞాం కురువేద బ్రాహ్మణ, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞాస్వరూపమైనటువంటి జ్ఞానాన్ని ఎవడైతే తెలుసుకుని బ్రాహ్మణ బ్రహ్మమును పొందాడో అటువంటి వాడు. నానుధ్యాయాద్ బహు జ్ఞాశో విగ్లవం హి. అనేక శబ్దములను ధ్యానించరాదు, ఏలన అధిక శబ్దములు వాక్కునకు సమయాగం. ఇక్కడ మనం మంత్రాలు చదువుతున్నాం కదండి, అనేక శబ్దాలతో శబ్దాన్యాసో విగ్లాపనం హి తదితి. అంటే మంత్రం చదివేప్పుడు చూడండి, దాన్ని అనులోమ వినులోమాలలో ఆవు అంటూ చెబుతారు కదా, దాన్ని ఇక్కడ అంటాడు. అది కేవలం అలాంటి చదవడం వల్ల ఆత్మ పొందలేరని అక్కడ బ్రాహ్మణ సభలో చెప్తున్నాడు. అతను బ్రహ్మజ్ఞానంలోనూ బ్రహ్మనిష్ఠలోనే బ్రహ్మం అవుతాడు. కానీ ఈ రకంగా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వేద పండితులు, మంత్రాలను చదివేటటువంటి వాళ్ళు. ఆ మంత్రాన్ని శబ్దాన్యాసో విగ్లాపనం హి తత్తి. ఈ రకంగా ఆత్మజ్ఞానం చెయ్యాలి, కానీ బ్రహ్మజ్ఞానం ఎరిగి ప్రజ్ఞను పడవేలను. అనేక శబ్దములతో కూడి అంటే శబ్దాలను ఉచ్చరిస్తారు కదా, ఆ శబ్దములను ఉచ్చరించుతూ ధ్యానించరాదు. అలా శబ్దములను ఉచ్చరించడం వల్ల అధిక శబ్దములు వాక్కునకు శబ్దం అవుతుంది. అంటే ఒకసారి ఆ వాక్కు కరెక్ట్గా పలకలేడు. ఆ దీర్ఘం తీయడంలోనూ, తగ్గించడంలోనూ, పొడిగించడంలోనూ అక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అలా చేయటం వల్ల వాగ్గు దోషం వస్తుంది. వాగ్గు దోషం వల్ల అతనికి మళ్ళీ నష్టం అవుతుంది, దానివల్ల శ్రమ అవుతుంది. అంటే వచ్చినటువంటి జన్మకి అవకాశం లేకుండా బాగా మరి చదివేటటువంటి గణాపాఠీలు ఉన్నారు కదండి, వేద శబ్దాన్ని, అది కూడా నీకు శ్రమే నాయన. కేవలం నువ్వు తెలుసుకోవాల్సినటువంటిది బ్రహ్మజ్ఞానం, బ్రహ్మనిష్ట. బ్రహ్మజ్ఞానములోనే నువ్వు బ్రహ్మవుతావు. సవాయేష మహానజ ఆత్మాజరో మరో అమృతోభయో బ్రహ్మై వయం
వై బ్రహ్మై వయం కి వై బ్రహ్మ భవతి ఏవం వేద అంచేత వేదం చెప్పేది ఏంటంటే అవన్నీ కూడా నేర్చుకోవడానికి పనికొస్తాయి, కానీ నిజమైనటువంటిది ఏంటంటే ఈ ఆత్మ మహత్తరమైనది, జన్మరహితమైనది, వార్ధక్యము లేనిది, మరణము లేనిది, అమృత తుల్యమైనటువంటిది, అభయమైనది తెలుసుకుని ఈ రకంగా ఆ అభయమైనటువంటి బ్రహ్మమును పొందటమే వేద. ఏవం వేద, వేద యొక్క ప్రమాణము. అమృత శిష్యతు నాశాస్తి విత్తేనేది, దాన్ని పొందినటువంటి వాడు అమృతత్వాన్ని పొందుతాడు. నాశనము లేనటువంటి స్థిరమైనటువంటి నీ స్వస్వరూపాన్ని పొందు. ఈ స్వస్వరూపం కంటే వేరుగా ఉన్నటువంటి శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలతో కూడుకున్నట్టు మనసు ఉందనుకోండి, ఎన్ని రకాల ఆలోచనలు చేస్తుంటారు, ఎన్ని విషయాలు ప్రపంచంలో ఎన్ని కనిపెడుతున్నారండి. అంతా మనసు చేసే పనే. ఎన్ని నిర్మిస్తున్నారు, అంతా మనసులో ఉన్నటువంటి ఆ మనసుకు వెనకాల ఆత్మను వదిలేశారు. ఆత్మిక ప్రకాశంతో కూడినటువంటి మనసుతో ఎన్నో తెలుసుకుంటున్నారు. దేవాలయాలు నిర్మించారు, నగరాలను నిర్మించారు, రాజ్యాలు నిర్మించారు, ఆ తెలివితేటలతోటే. కానీ లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోకుండా పోయారు. లేదా ఆత్మను తెలుసుకున్నటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. లేదా ఆత్మజ్ఞానం, ఆత్మనిష్ట, బ్రహ్మనిష్ట, బ్రహ్మజ్ఞానం, దీనివల్లే అతను మోక్షం పొందుతాడు. కదా ఇంకా అనేక విషయాలు చెప్తున్నారు. దాన్ని మరి ఇంకొకసారి చెప్తున్నాం, ఇంకొకటి ముగించుకుందాం. హరి ఓం సత్సత్. ఆత్మ బంధువులారా, చాలా చక్కనటువంటి ఇప్పుడు మనం చదివినటువంటి గ్రంథం వేదం. వేదంలో చెప్పినటువంటి ఉపనిషత్తు, బ్రాహ్మణోపనిషత్తు ఇంత స్పష్టంగా దేని గురించి చెప్తున్నారండి? ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము. మరి ఇటువంటి అవకాశం మనకి మనిషి మధ్యాహ్నంకి వచ్చినటువంటి వాడు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్నాం కనుక దాన్ని గట్టిగా పట్టుకోవడం మన విధి. తెలిసింది కదా, మరి లేదా ఏం చెయ్యాలి? తెలిసినటువంటి దానిని మళ్ళీ ధ్యానం చెయ్యాలి. తెలిసిపోయింది కదా, ఇంకా నాకు అక్కలేదని లేచి పోకూడదండి. తెలిసిన దాన్ని మళ్ళీ ధ్యానం చేయాలి. ధ్యానం చేసినటువంటి వాడు దేన్నైతే తెలుసుకున్నాడో దాన్ని ధ్యానంలో దర్శించాలి. దాన్ని అపరోక్షం అంటారు. ఇప్పుడు తెలుసుకున్నటువంటి దాన్ని పరోక్షం అంటారు. ఈ రకంగా అంతర్ముఖతతో ధ్యానం చేయాలి. ఈవేళ మనకి ధ్యానం చేసేటటువంటి రోజు చెప్పుకోవటం అయింది. ఇప్పుడు ధ్యానంలో కూర్చోవాలి. భోజనం సమయం అయ్యేదాకా చక్కగా ధ్యానంలో కూర్చోవాలి. ఎలా కూర్చోవాలి? ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ, గురురు విష్ణువు, గురురేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని ఏమీ అనుకోకుండా అలా ఏకాగ్రతగా నా స్వరూపం ఆత్మ, సమిష్టి ఆత్మ పరమాత్మ, వ్యష్టి ఆత్మ ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ పరమాత్మ లేకత్వమే బ్రహ్మం. అంటే దేవుడు అంటే బ్రహ్మమే. చేత నా ఆత్మ బ్రహ్మము కనుక నేను దేవుడినే. శరీరము కాదు, ప్రాణము కాదు. నా శరీరం దేవుడు కాదు, నేను కూడా దేవుడు కాదు. నా ప్రాణము దేవుడు కాదు, నేను కూడా దేవుడు కాదు. నా మనసు దేవుడు కాదు, నేను కూడా దేవుడు కాదు. ఆత్మనే నేను, పరమాత్మనే నేను, బ్రహ్మమునే నేను అనేటువంటి భావంలో ఏకాగ్రతగా లోపలికి మనసును తిప్పుకుని అంతర్ముఖ వృత్తిలో ఏమీ అనుకోకుండా అలా శ్వాసనే ఊరికే అలా లోపలికి వెళ్తూ వస్తుంటే శ్వాసను అలా గమనిస్తూ ఏ ఆలోచన లేకుండా, నిద్రపోకుండా, మాట్లాడకుండా అలా నేను ఓంకారం చెప్పేదాకా అలా గమనించండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి అంత అవకాశం ఉంటే అంతా ప్రయత్నించండి. ఓం తత్సత్.